ఆదివారం రోజున మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం ఇంకా సిద్ధంగా ఉండదు ప్రభుని ఆరాధించడానికి. పాటలు పాడుతున్నప్పుడు కొద్దిగా మన హృదయం సిద్ధపడుతుంది. కానీ వాక్యం వినేటప్పుడు కలిగే మేలు ఏంటంటేనండి, వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో ఈ మాటలు ముందు మన చెవున పడతాయి, చెవులో నుంచి హృదయంలోకి వెళతాయి. వాక్యము హృదయంలో ఎప్పుడైతే పడిందో హృదయం సిద్ధపడుతుంది. దేవుడు ఆయన వాక్యం ద్వారా మన హృదయాన్ని సిద్ధపరుస్తాడు. మనం వారమంతా లోకంలో ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలు, ఎన్నో గొడవలు, ఎన్నో ఆలోచనలు, రకరకాల మనుషుల్ని కలుసుకొని మన మైండ్ అంతా కూడా ఎంతో లోకంతో నిండిపోయి ఉంటుంది. కానీ వాక్యం విన్నప్పుడు కలిగే మేలు ఏంటంటేనండి, దేవుడు వాక్యం ద్వారా ఈ లోకానుసారమైన మనసునంతటిని కూడా ఒక్కసారి కడిగి హృదయాన్ని ఆయనకు అనుకూలంగా దాన్ని సిద్ధపరుస్తాడు అనమాట. సో వాక్యం విన్నప్పుడు హృదయం ఏమవుద్ది? సిద్ధపడుతుంది. చెప్పండి అన్నమాట, సిద్ధపడుతుంది. హృదయాన్ని కడుగుతాడు ఆయన. ఇప్పుడు మనం వినేది ఏదో మనిషి యొక్క మాటలు కాదు, కానీ దేవుడు స్వయంగా ఆయన పలికిన మాటలు. దేవుడి వాక్యాన్ని మనం వివరణ చూస్తున్నాం. వాక్యం జీవం కలిగినది. సో ఎప్పుడైతే ఈ వాక్యం మన హృదయంలో పడిందో మనల్ని నూతనపరిచి అది కార్యం చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఓకే, సో దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని చెప్పి ఎప్పుడైతే మన మనసు ఆయన పైన కేంద్రీకరించి మనం శ్రద్ధగా వాక్యం వింటామోనండి, ఆరాధన కొరకు దేవుడు హృదయాన్ని సిద్ధపరుస్తాడు. మనసారా దేవుని మన స్తుతులు చెల్లిస్తాం. ఓకే, సరే. ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం ధ్యానించక ముందు దీని గురించి నా ఒక సత్యం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి సమాజ మందిరానికి వెళ్తాడు. సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక గ్రంథాన్ని తీసుకొని చదువుతాడు. ఏ గ్రంథం అండి అంటే యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో ఏ అధ్యాయం అండి అంటే 61వ అధ్యాయాన్ని చదువుతాడు ఆయన. ఎక్కడ రాస్తుందండి అని అంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఇవే మాటలు అక్కడ ఉంటాయి. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించటకును ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారిని విడిపించటకును, గుడి వారికి చూపును కలుగు చేయటకును, ప్రకటించటకును, నలిగిన వారిని విడిపించటకును, ప్రభు హితవత్సరం ప్రకటించటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఈ వచనాలు చదువుతూ ఉంటే మీకు ఏది గుర్తొస్తుంది? యెషయా గ్రంథం 61వ అధ్యాయం. అంటే ప్రభు యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఒక సినగోగులోకి వెళ్ళి, ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి విశ్రాంతి దినం రోజున ఆయన చదివి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా ఆయన అన్న మాట? 21వ వచనం చివరిన చూడండి ఆయన అన్న మాట. ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేర్చినదని వారితో చెప్పసాగను. ఆయన అంటున్నాడు, నేనేదైతే చదివానో ఇదంతా కూడా మీ జీవితంలో ఇప్పుడు నెరవేరింది అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి అని అంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఏం రాస్తుందో ప్రభు దానిని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఏముందండి అని మీరు అడిగితే, యేసు ప్రభునందు విశ్వసించిన వారికి యేసు ప్రభు చేసే మేళ్ళేంటో అందులో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి యేసు ప్రభు చేసే మేళ్ళేంటో అందులో రాయబడి ఉన్నాయి. ఇంతకీ ఎన్ని మేళ్ళు అండి అని అంటే 10 మేళ్ళు. ఎన్ని విషయాలు? 10 విషయాలు. ప్రభు అదే అంటున్నాడు లూకాసు వార్త 4వ అధ్యాయంలో. ఆయన చదివి అంటున్నాడు, ఈ భాగము మీలో నెరవేరింది. అంటే అర్థం ఏంటంటే ఇది నెరవేర్చడానికి నేను వచ్చాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో నా గురించి ఏం రాయబడి ఉందో అవన్నీ కూడా నేను మీ జీవితంలో నెరవేరుస్తాను. సో ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు మన మైండ్లో ఏముండాలి తెలుసా? యేసు ప్రభువా, ఈ అన్ని మేళ్ళు కూడా నా జీవితంలో నువ్వు నెరవేర్చావు, అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి మనం దేవుని మన స్తుతులు చెల్లించాలి. యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆయన చేసే 10 మేళ్ళు ఏంటి అన్న ప్రశ్న వేస్తే దానికి జవాబు మనకు ఎక్కడ దొరుకుతుంది? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో. ఒక్కొక్కటి మనం చూద్దాం. ప్రభుని నమ్ముకుంటే ఇంత గొప్ప మేళ. ఒక్కొక్కసారి యేసు ప్రభుని నమ్ముకున్నాను కదండి, నాకేంటి మేలండి, లోకానికి లేనిదేంటి, నాకు ఉన్నదేంటండి అని చెప్పి ఒకసారి మన మనసులో ప్రశ్న వస్తుంది.
లోకమే బాగున్నారు అనిపిస్తుంది అండి. యేసుప్రభు నమ్ముకొనని వాళ్ళే చాలా ఉన్నతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని అనిపిస్తుందండి. ప్రభు నమ్ముకున్నాను, నాకే కష్టాలు అన్నట్టు అనిపిస్తున్నాయండి, నాకే సంతోషం లేదండి. కాదు, ప్రభు అంటున్నాడు, ఒకసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువు, నేను నీ జీవితంలో చేసే మేళ్ళు ఏంటో నీకు అర్థం చేయిస్తానని చెప్పి ప్రభు అంటున్నాడు అనమాట. సో యెషయా గ్రంథం 61వ అధ్యాయం అంత విలువైనది. యేసు ప్రభు చేసే 10 మేళ్ళు ఏంటో ఈ దినం మనం ఒక్కొక్కటి మనము చూద్దాం. మొట్టమొదటిది ఆయన చేసేది ఏంటంటేనండి, నలిగిన హృదయాన్ని దృఢపరుస్తాడు. చెప్పండి, నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమాను ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుడు. చాలు, ఏమంటున్నాడు? నలిగిన హృదయం గల వారిని ఆయన ఏం చేస్తాడట? దృఢపరుస్తాడు. సో దేవుడు నలిగిన హృదయములను ఆయన దృఢపరిచే దేవుడు అండి. అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఇది ఎలాగండి చేస్తాడు అంటే 61వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు ఉంచుతుంది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించుట, నలిగిన హృదయం గల వారిని దృఢపరచు. చూడండి, ఆ ఫ్లో మీకు అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైతే సువర్తమానాన్ని ప్రకటిస్తాడో ఆ సువర్తమానము విన్నవాళ్ళు అంటండి, వాళ్ళ హృదయం నలిగిపోయి ఉండుంటే అదేమవుద్ది? దృఢపరుస్తుంది. సువర్తమానం అంటే అర్థం ఏంటి? ప్రభువు చెప్పే మాటలు, దేవుని మాటలు ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో హృదయం నలిగిపోయి ఉన్నా సరే అదేమవుద్ది? దృఢపడుతుంది. నలిగిపోవడం అంటే ఏంటండి? నలిగిన హృదయం అంటే ఏంటండి అంటే కష్టాల వల్ల కృంగిపోయిన మనసు, నిరాశతో ఉన్న మనసు ఒక్కసారి పులకరిస్తుంది అన్నమాట. నాకేం పర్లేదన్న ధైర్యం వస్తుంది అన్నమాట. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, హిట్టింగ్ ద రాక్ బాటమ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే చూడండి, సముద్రంలో ఎవరన్నా పడిపోయారు అనుకోండి, మునిగిపోతున్నారు అనుకోండి, ఇంకా అడుగు భాగానికి వెళ్ళిపోతే కింద ఇంకేముంటుంది? అడుగు భాగం రాక్ ఉంటుంది కదా. రాక్ అంటే రాయి ఉంటుంది అన్నమాట. హిట్టింగ్ ద రాక్ బాటమ్ అంటే అంత కిందకి వెళ్ళిపోయాడు అనుకుందాం, మనసు కృంగిపోయి అంతగా కిందకి వెళ్ళిపోయాడు. కానీ ప్రభు వాక్యం విన్నప్పుడు అక్కడి నుంచి ఒక్కసారి పైకి లేవనెత్తాడనమాట. నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు, ధైర్యపరుస్తాడు అనమాట. చూడండి, బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు ఎలా దృఢపరిచాడు. ఒకసారి ఆయనకి పక్షపాతంతో ఉన్న వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి గురించి ఏం రాయబడి ఉందంటే, కొంతమంది స్నేహితులు ఆయన్ని మోసుకొని వచ్చారనమాట. అంటే అర్థం ఏంటి? మంచం పట్టి ఉన్నాడు, తనకు తానుగా నడలేడు, కాళ్ళు చేతులు పడిపోయి మనిషి అయితే బ్రతుకున్నాడు కానీ బ్రతికిన శవంలాగా ఉన్నాడనమాట. అతను మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మనకి కాళ్ళు చేతులు అన్నీ బాగా పనిచేస్తున్నాయి, బాగా తిరుగుతున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. అతను ఏ పని తను చేసుకోలేడు. ఒంటి మీద ఏగ వాళ్ళన దోమ వాళ్ళన కూడా పక్క వాళ్ళు ఎవరో వచ్చి దాన్ని తీయాలి. అంతేకాదు స్నానం చేయించాలి, టాయిలెట్కి వెళ్తే కడగాలి. వేరే వాళ్ళకి పెద్ద భారంగా ఉన్నాడు. 4 రోజులు బాగానే ఉంటుంది, కానీ రాను అతని మనసులోనే ఎలా ఉంటుంది చెప్పండి? అతనికి ఎందుకురా బతుకుతున్నాను నేను, అందరికీ నేను ఎలా ఉన్నాను, పెద్ద భారంగా ఉన్నాను, నేను బ్రతుకుండి భూమికి భారం తప్ప ఇంకోటి ఏమీ లేదు, చచ్చిపోతే మంచిది అని చెప్పి ఒక మాటలో చెప్పారంటే కృంగిపోయి ఉన్నాడు. నాకు తెలిసిన మనుషులు కూడానండి కొంతకాలం ప్రేమగా చూస్తారు, విసుగుపోయినప్పుడు ఏమంటారు చెప్పండి? అరే ఎందుకురా బాబు నువ్వు మా నెత్తికి భారంగా ఉన్నావు నువ్వు. ఆ మాటలు అతన్ని బాగా ఏం చేసేసాయి? కృంగిపోయేటట్టు చేసాయి అనమాట. అలాంటి వ్యక్తిని మోసుకొని వాళ్ళు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు, పైకి ఎక్కించారు, కన్నం పెట్టారు, ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చేసారు. ఆ వ్యక్తి వైపు ప్రభు చూసి ఒక మాట అన్నాడండి, నా కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమింపబడాను. నా కుమారుడు అన్న మాటలోనే ఎంత సత్యం ఉందంటే, ఇప్పుడు నువ్వు నా బిడ్డవి, నువ్వు నాకేంటి బిడ్డవి, నువ్వు నా యందు విశ్వాసం ఉంచి నా దగ్గరకు వచ్చావే, తాను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులయ్యే అధికారాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు రావాల్సిన చోటకే వచ్చావు, ఇంతకాలం నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావు కాబట్టి నీకు శాంతి లేదు, నీ హృదయం నలిగిపోయింది, నా దగ్గరకు వచ్చావు, నీ హృదయాన్ని దృఢపరుస్తున్నాను, గుర్తుపెట్టుకో, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా బిడ్డవి. ఆ మాట ఆయనకి ఎంతో ధైర్యం వచ్చింది. నా కుమారుడా, ఇంకా నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభు దగ్గరకు వచ్చిన వారు, ఆయన మాటలు విన్నవారు
ఎంతో ధైర్యాన్ని పొందుతారండి. నలిగిన హృదయం ఏమవుద్ది చెప్పండి? దృఢపరచబడుతుంది. ఇంకొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి యేసుప్రభు యొక్క శిష్యులు దోణి ఎక్కి ఓడ మీద ప్రయాణం చేసుకుని వెళ్తున్నారు. మనకి మత్తయి సువార్త 14లో ఉంటుంది ఈ సీను. రాత్రి అయిపోయింది, సడన్గా పెద్ద గాలి తుఫాను. ఆ గాలి తుఫాన్ ఎంత భయంకరంగా ఏంటంటే మొత్తం నీళ్ళన్నీ కూడా ఓడలోకి వచ్చేస్తున్నాయి, చాలా ప్రమాదంలో ఉంది ఓడ. అప్పుడు యేసుప్రభు నీటి మీద నడుచుకుని వారి దగ్గరికి వచ్చాడు. వాళ్ళ చీకట్లో మెరుపుల్లో ఆయన ఆకారాన్ని చూసినప్పుడు భూతం అనుకొని ఇంకా భయపడిపోయి బాబోయ్ అని చెప్పి కేకలు వేసేస్తా ఉంటే ప్రభు మాట అంటాడు. ఏమంటాడు? నేనే, భయపడకూడే అంటున్నాడు అనమాట. నేనే, భయపడు. ఎప్పుడైతే ఆ మాట శిష్యులు విన్నారో, పేతురు అప్పటి వరకు కృంగిపోయి భయంతున్న పేతురండి ఒక్కసారి అంటాడు, ప్రభు అది నువ్వే అయితే నీటి మీద నడిచే ఆజ్ఞ నాకు ఇవ్వు నాయనా, నేను వస్తాను. అదేటయ్యా ఇంత భయపడినోడికి ఇంత ధైర్యం ఎలాగొచ్చేసింది అని అంటే, ఏంటి నీళ్ళంటే కూడా భయం లేదా? తుఫాన్ అంటే భయం లేదా? ఇంకేం లేదు, భయం అంతా ఎగిరిపోయింది. కృంగిన మనసు, నలిగిన హృదయం ఒక్కసారి దృఢపరచబడింది అనమాట. ప్రభు నీ మనసును నా మనసును కూడా ఆయన ఏం చేస్తాడండి? దృఢపరుస్తాడు. ఒకసారి మనం ఏవేవో ఆలోచించేసుకుంటూను మనసు ఒక్కొక్కసారి ఏమైపోతుంది చెప్పండి? కృంగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి, మన హృదయానికి ఏం పడాలి? వాక్యం పడాలి. వాక్యం పడినప్పుడు చూడండి, ఎండిన భూమికి ఒక్కసారి వర్షం పడితే ఏమవుద్ది? ఎండిపోయిన భూమి ఒక్కసారి పిలుచుకుని ఒక్కసారి జీవం వచ్చినట్టు అయిపోతుంది. చూడండి, ఒక మొక్కకి ఒక వారం 10 రోజుల నుంచి నీళ్ళు వేయట్లేదండి, ఎదలాగా కృషించిపోతుంది. ఒక్కసారి మళ్ళీ నీళ్ళు వేస్తే మళ్ళీ జీవం వస్తుంది. చూసారా? అలాగా దేవుడు మన హృదయం కృంగిపోయిన, నలిగిపోతున్న జీవితాలు వాక్యం పడేటప్పటికండి ప్రభు మాటలు మనలో ఒక్కసారి దృఢపరిచేటట్టు, బలపరిచేటట్టు చేస్తాయన్నమాట. సో ప్రభుని మనం ఎంతగా ఆయన స్తుతించాలంటేనండి, ప్రభువా నలిగిన హృదయాలు నువ్వేం చేస్తున్నావు? దృఢపరుస్తున్నావు. బట్టి మీకు గత వారం మనం యెషయా గ్రంథం 54వ అధ్యాయం ధ్యానించాం కదండి. నేను ఆ అధ్యాయాన్ని ధ్యానిస్తూ మీకు చెప్పాను కానండి, మీకంటే నేను ఎక్కువ మేలు పొందాను. ఎందుకంటే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? దృఢపరుస్తుంది కదా. నేనెంతో మేలు పొందాను అనమాట. కొన్ని వచనాలు చదువుతుంటే అయ్యో ఇంత గొప్ప ప్రభునా నేను నమ్ముకున్నాను. కృంగినప్పుడు ఒక్కసారి నాకు ధైర్యం వచ్చింది అన్నమాట. కొన్ని వచనాలు చూద్దాం చూడండి ఒక్కసారి త్వరగా. యెషయా గ్రంథం 54వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. కొన్ని వచనాలు. 7వ వచనం చూడండి ఎంత మంచి మాట ఉంటుందో. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదు. నిమిషమాత్రమే ప్రభు ఏం చేస్తాడట? విసర్జించాడట, కోపం చూపించాడంటండి. వెంటనే ఏం చూపిస్తాడంటండి? గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చాడు. అంటే కోపించినా సరే మళ్ళీ ఏం చూపిస్తాడు ఆయన? వాత్సల్యం. ఆ మాట వినేటప్పటికి మనకెంతో ధైర్యం వచ్చేస్తుంది. అవును ప్రభా, నువ్వు కోపించావు, చిన్న నన్ను దెబ్బ వేసావు, సరి చేసావు, కానీ మళ్ళీ నా ఎడలు ఏం చూపిస్తావు? గొప్ప వాత్సల్యత చూపిస్తావు. ఆ మాట వినేటప్పటికీ పరుగున ప్రభు దగ్గరికి వచ్చేస్తే అలాంటి మనసు వచ్చేసింది అనమాట. ఇంత వాత్సల్యత అంటే అర్థం ఏంటంటే మళ్ళీ అవకాశం మళ్ళకి ఇవ్వటం, అది దాని అర్థం. దేవ ఎంత కోపించి ఎంత శిక్ష ఇచ్చినా మళ్ళీ నాకేమిస్తావు? అవకాశం ఇస్తావు. సంసోనికి అవకాశం ఇచ్చావు. బైబిల్ ఇంకెంతమందికి అండి ప్రభు వాత్సల్యత చూపించాడు? సంసోను ఆయన ఎంతో బాధ పెట్టాడు, చాలా నష్టపోయాడు, కానీ ఆఖరిలో మళ్ళీ దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. పేతురు 3 సార్లు ప్రభుని ఏం చేశాడు? బొంకాడు. ఆయన ఎవడో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడాడు. అయితే తర్వాత పశ్చాత్తాపడితే పేతురు మళ్ళీ పిలిచి అంటాడు, పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? వెళ్ళి నా గొర్రెలు కాయి అని చెప్పి మళ్ళీ అవకాశాన్ని ఇచ్చాడు. సో ఆయన మన ఎడల ఏం చూపిస్తాడు చెప్పండి? వాత్సల్యత చూపిస్తాడు. ఆ మాట నన్ను ఎంతో దృఢపరిచింది అనమాట. ఇంకా కొంచెం కిందకి వెళ్తే 10వ వచనం చూడండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్రిల్లనను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆ మాటలు పర్వతాలు తొలిగిన, మెట్టలు తత్రిల్లిన అంటే అర్థం ఏంటంటే ప్రపంచానికి 7 ఏళ్ల మహాశ్రమ రాబోతుంది, భయంకరమైన శిక్ష లోకానికి వస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, అలాంటి శిక్ష వచ్చినప్పుడు నేను నీ మీద మాత్రం నా శిక్ష పంపించును, నా కృప నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నాకు రాహాబు జ్ఞాపకం వచ్చింది. రాహాబు అంటది కదండి, ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణం మీదకి వచ్చినప్పుడు, దాడి చేసినప్పుడు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి అని అంటే వెంటనే ఆ వేగు చూడడానికి వచ్చిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎస్, మీరు ఆ ఇంట్లో ఉండండి, దానికి ఎర్ర తారాన్ని కట్టండి, మేము యుద్ధానికి వచ్చినప్పుడు దేశమంతటిని నాశనం చేసినప్పుడు మిమ్మల్ని మేమేమీ చేయము అంటాడు. చూసారు?
ప్రభు మన ఎడల కూడా అలాంటి కృప చూపిస్తున్నాడు. ఆయన మనల్ని శిక్షించడం కాదు ఈ లోకానికి వచ్చింది, మనల్ని రక్షించడానికి, మనకు మేలు చేయడానికి, ఈ లోకంలో కృపాక్షేమాలు ఉంచడానికి, తర్వాత ఆయన రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి, మనకు మేలు చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకోసం రోమా 8:28 ఏమంటారు చెప్పండి? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలుబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, మన జీవితంలో ప్రతి సంఘటన కూడా అన్నీ సమకూడతాయి. మనకేం జరుగుతుంది తెలుసా? మేలే జరుగుతుంది అనమాట. లోకానికి అంతటికి శిక్ష వచ్చినప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, నీ ఎడల నా కృపను నీకు చూపిస్తాను అని చెప్పి ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధన కూడా మామూలు నిబంధన కాదు, నిత్య నిబంధన కాదు, సమాధాన నిబంధన. అక్కడున్న మాట ఏంటది? సమాధాన నిబంధన. సమాధాన నిబంధన అని చెప్పి అంటాడు. నోవాహు టైంలో ఎలాగైతే నేను ధనస్సు కదంటే రెయిన్బో పెట్టి ఎలాగైతే వాగ్దానం చేశానో అలాగా నీకు నేను వాగ్దానము చేస్తున్నాను అంటున్నాడు అనమాట. ఈ మాటలు నేను ఆలోచిస్తుంటే నాకు ఎంత ధైర్యం వచ్చేసింది అనమాట. ప్రభు నా పక్షాన, నాకు విరోధి కాదు ఆయన, నా పక్షాన ఉన్నవాడు అని. ఇంకో వచనం ఏదంటే కొంచెం కిందకి వెళ్తే చూడండి, 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎవడన్నా మనకు వ్యతిరేకంగా నిలబడితేనంట ఆడు వర్ధిల్లనంటండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఎందుకు వర్ధిల్లదండి అంటే మన పక్షాన్ని ఆయన ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు అన్నమాట. ఈ మాటలు మనల్ని ఏం చేయాలి చెప్పండి? దృఢపరచాలి. చెప్పండి అన్నమాట, దృఢపరచాలి. సో మొట్టమొదటి పాఠం చెప్పండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? నలిగిన హృదయాలను ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. ఒకవేళ మనసు కృంగుతుంది అని అంటే శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఆయన మాటల ద్వారా దేవుడు నిన్ను నన్ను లేవనెత్తాడు, నలిగిన హృదయాలను ఆయన దృఢపరుస్తాడని. రెండో పాఠం మనం నేర్చుకుందాం. ప్రభు మనలను చెరలో ఉన్నప్పుడు మనకు విడుదలను ఆయన ఇస్తాడు. చెరలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తాడంటండి? విడుదల. ఎక్కడ రాస్తుంది చూడండి, 61వ వచనం చివరి భాగం నుంచి చదువు. చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండనా దినము ప్రకటించుటకును. చాలు. ఇక్కడ చెరలో ఉన్నవారిని ఆయన ఏం చేస్తాడటండి? విడిపిస్తాడు. చెరలో ఉన్నవారిని చెర అంటే ఏంటండి అని అంటే, చెర అన్నమాట ఒక బంధకం. ఒకప్పుడు రక్షింపబడక ముందండి మనం అందరం కూడా కొన్ని బంధకాల్లో ఉన్నాం. బంధకం అంటే ఏంటి చెప్పండి? బంధకం ఇప్పుడు చూడండి, బంధకం అన్న మాటకి కరెక్ట్గా అర్థం చూడండి. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక నక్సల్స్ గ్రూప్ ఉన్నారనుకుందాం. ఒక యవనస్తుని పట్టుకొని వాళ్ళ బంధకంలోకి తీసేసుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అనమాట, వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. రక్షింపబడక ముందండి మనం కొన్ని బంధకాల్లో ఉన్నాం. ఒకటేంటంటే పాప స్వభావం అన్న బంధకం. చెప్పండి, అంటే మనము పుట్టుకతోనే ఒక స్వభావంతో పుట్టాం. ఏ స్వభావం? పాప స్వభావం. చాలామంది అనుకుంటాం ఏంటంటే పుట్టిన వాళ్ళందరూ కూడా అసలు ఏ పాపం లేకుండా పుడతామండి మనం అని చెప్పి అనుకుంటాం. కాదు, పుట్టుకతోనే ఒక స్వభావంతో మనము పుట్టాము. అదేంటంటే పాప. బైబిల్లో మీకు కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. ఒకటి కీర్తన 58:3 చూడండి. కీర్తన 58:3. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పివదు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పివదు. అదేంటండి, పుట్టుకతోనే వాళ్ళకి దేంతో పుట్టారట? అబద్ధాలతో పుట్టారట. ఇంకా విపరీత బుద్ధి అన్న మాటకి కరెక్ట్ అర్థం ఏంటంటే తిరుగుబాటు బుద్ధి. ఏం బుద్ధి? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు, వాళ్ళకి ఎవరైనా అబద్ధాలు నేర్పిస్తారండి? మనకు ఎవరైనా నేర్పించారు అబద్ధాలు? అంటే ఏ టెక్స్ట్ బుక్ అని ఉంటుంది, అబద్ధాల టెక్స్ట్ బుక్ అని ఏమైనా ఉంటుంది? మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లాగా, సైన్స్ టెక్స్ట్ బుక్ లాగా ఉండదు. మరి ఎలాగొచ్చాయి? మన స్వభావం పాప స్వభావం కదా, వచ్చేస్తాయి ఇవి. ఇంకోటి,
చిన్న వయసులోనే మనం చూస్తాము దొంగతనాలని, దోచేసుకోవడం, నాది ఇది నాది, దాన్ని ఏమంటారు, స్వార్థం కదా, స్వార్థం. ఇవన్నీ చిన్నపిల్లల్లో కనబడుతూ ఉంటాయన్నమాట. ఫైటింగు, లేకపోతే ఈ కోపాలు చిన్నగా కనపడతాయి. అంటే చిన్న వయసులో చిన్నగా కనపడతాయి, అవి మనం ఎదిగే కొలది ఇంకా ముదురుతాయి అన్నమాట. వేప చెట్టు చేదుగా ఎందుకు ఉంటుంది? దాని స్వభావం చేదుగుండే స్వభావం. పాము ఎందుకు కాటేస్తుంది? దాని స్వభావం కాటేసే స్వభావం. ఒక ఆయన ఒక మాట అన్నాడు, దొంగ కాబట్టి దొంగతనం చేశాడా, దొంగతనం చేశాడు కాబట్టి దొంగ అయ్యాడా? మళ్ళీసారి చెప్తున్నా, దొంగ కాబట్టి దొంగతనం చేశాడా, దొంగతనం చేశాడు కాబట్టి దొంగ అయ్యాడా? ఆలోచించండి. సపోజ్ ఇక్కడ నా ఫోన్ ఇక్కడ ఉందండి, ఇలా ఉంది, ఎవ్వరం లేము ఇక్కడ. ఒకడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఐఫోను బాగుంది అని చెప్పి దాచేద్దామని చూశాడు. తీరా వచ్చి ఇంకా చెయ్యి పెట్టాడు లాగేద్దామని, టక్కుమని ఏదో శబ్దం వచ్చేటప్పటికి ఇలాగ ప్రార్థన చేసుకున్నట్టు నెట్టించేశాడు. మొత్తానికి వెళ్ళిపోయేది. ఫోన్ అయితే తీయలేదు. ఇప్పుడు చెప్పండి, అది దొంగ కాదా? దొంగతనం చేయలేదు కదండి, ఫోన్ అక్కడే ఉంది కదండి. ఏమర్థమైంది మీకు? అది దొంగే. అవకాశం ఉండుంటే ఖచ్చితంగా చేస్తాడు, అవకాశం ఉంటే. మనం చాలా పాపాలు ఎందుకు చేయలేదు తెలుసా? అవకాశం లేక. అవకాశం దొరికితే ఎంతకన్నా దిగజారిపోతాం. అలాంటి వాళ్ళం మనం. చిన్నప్పటి నుంచి స్కూల్లో కొడుతూ లైన్లో పెడతారా అది ఇది అని అన్నాం కాబట్టి, కంట్రోల్లో పెట్టారు కాబట్టి తిన్నగా ఉన్నాం. గాలికి వదిలేస్తే ఎంతకన్నా రెచ్చిపోతాం. ఒక ఆవిడట పంది పిల్లని పెంచుకుందట. దీన్ని సాధారణంగా మనం ఏం పెంచుకుంటాం? కుక్క పిల్ల, లేకపోతే పిల్లి పిల్ల. ఈవిడేమో డైరెక్ట్గా పంది పిల్లని పెంచుకుందంట. చిన్నప్పటి నుంచి చాలా క్రమంగా పెంచిందంట. దుంపలు, జీడిపప్పులు ఇలాంటివన్నీ మళ్ళీ ఏసీ రూమ్లోనే పడుకోబెట్టి చేసిందంట. లైఫ్లో ఫస్ట్ టైము నా పందికి ప్రపంచం తెలీదు, సార్ ప్రపంచం చూపిద్దామని చెప్పి నీట్గా చైన్ కట్టి వాకింగ్ తీసుకెళ్తుందంట. తీసుకెళ్తా ఉంటే కొంచెం దూరంలో కుల్లికాలం ఉందట. కుల్లికాలం ఉండేటప్పటికి లైఫ్లో ఫస్ట్ టైం పందికి ఏ స్మెల్ చూసింది? కుల్లికాలం. తనకు చాలా నచ్చిందంట. ఎలా లాగుతుందంట ఆవిడ్ని. అప్పుడు ఇవిడంతా నో నో టామీ నో అంటుందట. దేన్ని? ఏమిలో ఇది బాగా జీడిపప్పులో బాగా తింది కదా, బాగా బలిసింది. ఒకసారి లాగేటి ఈవిని కూడా లాక్కెళ్ళిపోయిందట ఇందులోకి, కొల్లిబరదలోకి. అప్పుడు ఇప్పుడు అనుకుందంట, అదే చిన్నప్పటి నుంచి నీకు ఎప్పుడు కూడా నేను మురికలో పెంచలేదే, ఎప్పుడు కూడా నీకు కాలంలోకి తీసుకెళ్ళలేదే, ఏసీ రూమ్లో పెట్టిని జీడిపప్పులు పెట్టి ఇన్ని చేస్తుంటే నువ్వు అది ఎందుకు ఆశించావంటే, ఎందుకు ఆశించింది? దాని స్వభావం అలాంటిది. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు క్రమంలో పెంచి, అరే నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి అన్నీ మంచి క్రమంలో పెంచి, కొంచెం ఎదిగిన తర్వాత రెక్కలు వచ్చి 10th అది అయిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి బయటికి పంపించారనుకోండి, ఒక్కసారి అవకాశం దొరికేటప్పటికి ఏ రీతిగా పాపం చేద్దామా అని చెప్పి అవకాశాలు చూసుకుంటారు. ఎందుకురా అంటే వాళ్ళ స్వభావం ఎలాంటి చెప్పండి? పాపం. మంచి కన్నా చెడుకి ఎక్కువ ఆకర్షింపబడతాం. ఎందుకండి అని అంటే అవర్ నేచర్, మన స్వభావం పాప స్వభావం. ప్రభుని నమ్ముకున్నప్పుడు, ప్రభు మనల్ని రక్షించినప్పుడు ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆ స్వభావం నుంచి మనకు విడుదలను ఇచ్చాడు. దేన్నైతే మనం ఇష్టంగా చేసేవాళ్ళమో దాన్నే అసహించుకునేటట్టు చేశాడండి. అసలు అలా చేసినందుకే మనం ప్రభువును మనం ఎంతో మన స్తుతులు చెల్లించాలి. చూడండి, ఒక గొంగళి పురుగు ఎలా మారుతుంది? సీతాకోక చిలుకలాగా మారుతుంది. గొంగళి పురుగు పాకేది, ఒకప్పుడు పసరు తినేది, ఒకప్పుడు అసహ్యంగా ఉండేది. అదే గొంగళి పురుగు ఇప్పుడు ఎలా మారిపోయింది? అందంగా ఉండే సీతాకోక చిలుకలాగా, ఎగిరే సీతాకోక చిలుకలాగా. ఒకప్పుడు గొంగళి పురుగు పంట నష్టం చేసేది కాదు, సీతాకోక చిలుక ఒక పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకి వాలి చక్కగా ఈ ఫ్రూట్స్ ఉత్పత్తి అయ్యేటట్టు సహాయపడుతుందన్నమాట. ఎంత మార్పు వచ్చిందండి! దాని స్వభావం ఏమైంది? మారింది. అలాగా ప్రభు నీ స్వభావాన్ని, నా స్వభావాన్ని కూడా ఏం చేశాడు? మార్చాడు. చెరలో ఉన్న వారిని విడిపించడం అంటే ఇదండి. మన స్వభావాన్ని ప్రభు ఏం చేయడం? మార్చటం. మన ఒక దగ్గర ఉంటుంది, మన కట్టులైన విప్పాడంటండి.
ఏ విప్పాడు? మన కట్లు, పాప బంధకాలన్న కట్లో ఉన్నప్పుడు ప్రభు నిన్ను నన్ను విప్పాడు. సాతానన్న బంధకాల్లో ఉండేవాళ్ళం. పాప స్వభావమే కాదు, ఇంకో స్వభావం ఏంటి? సాతానుగాడు మనల్ని పట్టుకుని ఉండేవాడు అనమాట. వాడు ఆధీనంలో ఉండేవాడు. వాడు ఎలా చెప్తే అలా చేసేవాడు. మైండ్ అంతా వాడు ఆధీనంలో ఉండేదన్నమాట. ఎందుకు తాగేవాడురా, ఎందుకురా తిరిగేవాడు, ఎందుకురా ఇలాంటి ఎదవేషాలు వేసేవాడు అంటే ఎవడు ఆధీనంలో? సాతాను ఆధీనం. మూర్ఖత్వం ఉండేది మనకి. మూర్ఖత్వం అంటే ఏంటి? ఎవడు చెప్పినా నేను ఇంకా విన్నాం, నాకు తెలిసిందే రైటు. పిచ్చి మూర్ఖత్వంలో అన్నమాట. ఆత్మీయ గర్వం, అతిశయం, నామకార్థ స్థితి. దేవుడు అలాంటి బంధకాల్లోంచి నన్ను ఏం చేశాడు? ఆయన విడిపించాడు అన్నమాట. చెరలో నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించినందుకే ప్రభుని దేవుని స్తుతించాలి మనం. ఇంకోటండి, ప్రభు అలా విడిపించింది దేనికోసం అండి అని అంటే, ఇప్పుడు చూడండి ఒక వచనం మీకు చూపిస్తాను, చాలా నాకు ఆదరించే వచనం. ఒకదాని దాస్యత్వం నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. దేనికోసం? రోమా 6:22 చాలా మంచి వచనం. రోమా 6:22. పాపం నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున. చాలు చాలు చాలు, ఆ లైన్ చూసారా మీరు? దేవుడు ఒక్క దాని నుంచి విడిపించాడు. పాపం నుంచి విమోచించడం అంటే అర్థం ఏంటి? పాప స్వభావం నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. దేనికోసం? దేవునికి ఇక మీద మనం ఏం అవ్వాలంటే దాసులు అవ్వాలి. అంటే ఒక దాస్యత్వం నుంచి విడిపించి ఇంకో దాస్యత్వంలో తీసుకెళ్ళాడు దేవుడు. అంటే ప్రభు ఎంతకాలం సాతానుకు లోబడేవాళ్ళం, మన పాప స్వభావానికి లొంగేవాళ్ళం. కానీ ప్రభు దాని నుంచి విడిపించింది. ఎందుకంటే ఇక మీద ప్రభువుకు మనం ఏమైపోవాలంటే దాసులం అయిపోవాలి. అందుకోసం ప్రభు విడిపించాడు. అది మన మైండ్లో ఉంచుకోవాలి. ప్రభువా, ఇలాంటి భయంకరమైన పాత జీవితం నుంచి నన్ను విడిపించావు, నీకు దాసులు అవ్వడానికి. ఆ రీతిగా నన్ను చెరలో నుంచి విడిపించినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పి దేవుని స్తుతించారు. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి చెప్పగలరా? నలిగిన హృదయాన్ని ప్రభు ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. రెండోది, చెరలో నుంచి మనల్ని విడిపిస్తాడు. మూడోది, పాప చెర నుంచి మాత్రమే కాదు, పాప శిక్ష నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. పాప శిక్ష నుంచి ప్రభు మనల్ని విడిపించే దేవుడు. పాప స్వభావం నుంచి అన్నది 2వ వచనంలో 2వ పాయింట్లో మనం చూసాము. మూడోది ఏంటో తెలుసా? పాప స్వభావమే కాదు, పాప శిక్ష. పాపానికి ఏముంది? శిక్ష ఉంది కదా. అది ఎలా రాస్తుందో చూడండి, ఇక్కడ మీరే చూడండి. 2వ వచనం. యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఆ తర్వాత చదువుదాం, అది చూద్దాం. ఈ 2వ వచనం ఫస్ట్ లైన్లోనే ఉంటుంది మా అర్థం. యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండ దినమును ఇక్కడ 2 ప్రకటిస్తున్నాడు ఆయన. ఒకటేమో హితవత్సరాన్ని, రెండోది ప్రతిదండన. ప్రతిదండన అంటే ఏంటి చెప్పండి? ప్రతిదండం. చేసిన పాపానికి ప్రభు ఒకరోజు ఏం చేస్తాడు? శిక్ష విధిస్తాడు, నిత్య నరకం. ప్రతిదండన దినం వస్తుంది అనమాట. ప్రతిదండ దినము అన్న మాటకి అర్థమే దేవుడు శిక్ష పంపించే దినం. ప్రతిదండ, లోకమంతటికి కూడా ఆయన శిక్ష పంపిస్తాడు ఆయన. అయితే ప్రభు ఆ లోకమంతటికి ప్రతిదండను పంపించినప్పుడు అటండి, మనకు మాత్రం విడుదల ఇస్తున్నాడండి. ఆ విడుదలను గురించి అర్థం చేయించే మాట ఏదంటే హితవత్సరం. 2వ వచనం ఎలా ప్రారంభమైంది? యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినము. ఆ ప్రతిదండన నుంచి మనం విడిపించడానికి మనకు ఒకటి ప్రకటించాడు ఆయన, హితవత్సరం అన్న మాటకు అర్థం ఏంటండి అని అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, లేవికాండం 25వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు మనం దాని గురించి చాలా డీప్గా స్టడీ చేసాం. హితవత్సరం అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ప్రతి 50వ సంవత్సరం వస్తుంది. అది ఎన్ని సంవత్సరాలకి? హితవత్సరాన్ని ఇంగ్లీష్లోనే మనం ఏమంటామంటే జూబిలీ అంటాం అనమాట. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ అంటాం చూసారా? అలా అంటే ఆ జూబిలీ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? 50వ సంవత్సరం ఇశ్రాయేల్కి ఎంతో ఇష్టమైన సంవత్సరం అది. ఎందుకండి అంటారా? ఆ హితవత్సరం టైంలో ఒకటి జరిగేది. ఏం జరిగేదంటే, ఎవరన్నా డబ్బు లేక వాళ్ళకి చిన్న భూమి ఉంటే ఆ భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు అనుకుందాం. అప్పు అయితే తీసుకున్నారు, పని అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు భూమిని వాళ్ళు విడిపించుకోవాలి. భూమిని విడిపించుకోవాలని ఏం చేయాలి? విడిపించుకోవాలని ఏం చేయాలి? అప్పు తీర్చేస్తే భూమిని విడిపించుకోవచ్చు. అప్పు తీర్చుకుందామంటే వాళ్ళకి డబ్బు లేదు.
చాలా ఎక్కువ డబ్బు తీసుకున్నారు, వాళ్ళకి డబ్బు లేదు. అంత సంపాదించి విడిపించుకోవాల్సిన స్థామత కూడా, విడిపించుకునే స్థామత కూడా వాళ్ళకి లేదు. మరి అప్పుడు ఎలాగా? ఇంకా జీవితాంతం ఇంకా వాళ్ళకి ఆ స్థలము లేనట్టే, ఎవరిదో అయిపోద్ది. కానీ జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు, 50వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరైనా అలా తీర్చుకోలేకపోతే తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి అంటున్నాడు. దానికి నేను ప్రతిఫలం ఇస్తాను, మీకు నేను ఆశీర్వదిస్తాను మిమ్మల్ని, కానీ మీరు మాత్రం వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, నువ్వు కట్టకుండానే ఉచితంగా నీ అప్పును కొట్టేసి నీ భూమిని విడిపించి నీకు ఇస్తున్నాడు దేవుడు. జుబిలీ అన్న మాటకి, లేదా హితవత్సరం అన్న మాటకి అర్థం ఏంటంటే విడుదల పొందుట. చెప్పండి అన్నమాట, అది విడుదల. ప్రతి దండనం నుంచి దేవుడు మనకేమిస్తున్నాడు? విడుదల ఇస్తున్నాడు. అది ఆ శిక్ష నుంచి ప్రభు మనల్ని విడిపిస్తున్నాడు. ప్రభు ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఏం చేశాడండి అంటే, ఆయన ఈ భూలోకానికి 2 వస్త్రాలు వేసుకొని వచ్చాడు. దాని గురించి ఎక్కడ ఉందంటే 10వ వచనంలో ఉంటుంది చూడండి. శృంగారమైన పాద ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణలతో అలంకరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతోను పైబట్టను నాకు 2 వస్త్రాలు ఇచ్చాడు మనకి. ఏంటది? రక్షణ వస్త్రం, నీతన వస్త్రం. ఆ ప్రతిదండం నుంచి, ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికండి రక్షించాడు మనల్ని. రెండోది, నీతిని మనకు అనుగ్రహించాడు. ఈ 2 వస్త్రాల గురించి వివరణ చెప్తాను, జాగ్రత్త వినండి. రక్షణ, నీతి. చెప్పండి ముందు, రక్షణ, నీతి. రక్షణ అంటే అర్థం ఏంటి? ఒక అపాయం నుంచి మనల్ని తప్పించడం, దాన్ని ఏమంటారు? రక్షించడం. చెప్పండి, ఒక అపాయం నుంచి మనల్ని రక్షించడం, ఒక అపాయం నుంచి మనల్ని రక్షించడం, అది రక్షణ. రెండోది నీతి అంటే ఏంటి అని అంటే, ఆ నీతి వల్ల మనల్ని పరలోకానికి అర్హులుగా చేయటం. రక్షణ అంటే ఏంటి? అపాయం నుంచి మనల్ని తప్పించడం. సో అపాయం ఇంతకీ ఏంటది? నరకం, నిత్య నరకం నుంచి, మన పాప శిక్ష నుంచి మనల్ని రక్షించటం, తప్పించటం. అంతేకాకుండా నీతి అంటే పరలోకానికి మనల్ని అర్హులుగా చేయడం. సో పరలోకానికి వెళ్ళాలి అంటే మనకేముండాలి? నీతి ఉండాలి. ఆ నీతి యేసు ప్రభు ఈ లోకంలో నీతిని నెరవేర్చి, ఆ నీతిని మనకు ఉచితంగా అనుగ్రహించి పరలోకానికి మనం అర్హులుగా చేస్తున్నాడు. సో నరకం నుంచి తప్పించడానికి రక్షణ వస్త్రం ఇస్తున్నాడు, నీతి అన్న వస్త్రాన్ని ఇచ్చి పరలోకానికి అర్హులుగా చేస్తున్నాడు. ఆ రీతిగా నిన్ను నన్ను ఆ ప్రతి దండనం నుంచి, పాప శిక్ష నుంచి ఏం చేశాడు? విడిపించాడు. సో ఆ నీతిని గురించి ఇక్కడ అంటే యెషయా 61లో ఇంకో 2 వచనాలు ఉన్నాయండి, చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. చూడండి, 3వ వచనం చివరిని చూడండి. నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను. సో మనకేం పేరు పెట్టాడట? నీతి అను మస్తకి వృక్షాలని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు అంటే ప్రభు మన నీతిమంతులుగా తీర్చి నీతి అని పేరు పెట్టాడు కాదు, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టాడు అంటాడు. 11వ వచనం చివరిని కూడా మళ్ళీ నీతిని గురించి భలే ఇంకో మాట అంటున్నాడు చూడండి. నిశ్చయముగా సమస్త జనముల యొద్దకు ప్రభువుగా యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేసి ఉన్నాడు. ఆ పైన కూడా, నీ దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది, భూమి మొలకను మొలిపించినట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా, నిశ్చయంగా సమస్త జనముల ఎదుట ప్రభు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జింపజేసి ఉన్నాడు. సో మొత్తం మీద ఈ వచనాలన్నీ కూడా ఆ పాయింట్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఏంటంటే ప్రభు మనల్ని ప్రతిదండం నుంచి విడిపించడానికి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, పరలోకానికి అర్హులుగా చేయడానికి నీతన వస్త్రాన్ని మనకి ఇచ్చాడు, నీతను పేరు పెట్టాడు, నీతన మస్తకి వృక్షం అని పేరు పెట్టాడు. అంతేకాకుండా యెహోవా నాటిన చెట్లని పేరు పెట్టాడు. చూడండి, ఊహిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. మీకు ఒక పొలం ఉంది, అప్పటి వరకు ఏం పంట లేదు, మీరు మంచి మొక్కలు అందులో నాటలేడు అనుకోండి, చూడడానికి అది పచ్చగా ఎలాగే ఉంటుందో, ఈ చీకటి భూమిలో, పాపంతో నిండి ఉన్న భూమిలో ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చి ఈ భూమి మీద ఆయన మనల్ని నాటాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? నాటాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఇదే పాపలోకంలో మనం రక్షించుకున్నాడు, మనం ఎదుగుతున్నాం అన్నమాట. సో ఆ రీతిగా ప్రభు మనల్ని రక్షించినందుకే
ప్రభువును మనం స్తుతులు చెల్లించాలి. 3 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 4వది, ఆయన మన హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. ఆయన మన హృదయాన్ని దేంతో నింపుతాడు? సంతోషంతో నింపుతాడు. అది యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. 2 చివరి నుంచి చదువుదామండి. 2 చివరి నుంచి. దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండన, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఉన్న మాటలు చూసారా? బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తాడట. ఇంక పైన చదివితే దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రం, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. బూడిద ఎప్పుడు వేసుకుంటారు? బూడిద. యోబు ఏం చేశాడు? బూడిదలో కూర్చున్నాడు, నెత్తి మీద బూడిద వేసుకున్నాడు. మొర్దెకాయి ఏం చేశాడు? బూడిదలో కూర్చొని ఆ బాధను వ్యక్తపరచడానికి. అదే ఒక మాటలో చెప్పాలంటే బూడిద దేనికి సాదృశ్యం? బాధ బాధ బాధ. దేవుడేమో బూడిదకు ప్రతిగా ఏమిస్తున్నాడట? పూదండ. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. పైన చూస్తే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. సో ఇవన్నీ వచ్చినా మనకి ఏం నేర్పిస్తున్నాయి చెప్పండి? ప్రభు 4వది మన జీవితంలో ఏం చేస్తాడు? మన హృదయాల్లో ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. దేవుని మందిరానికి వచ్చాం, ఆయన వాక్యం వింటున్నప్పుడు దుఃఖం పోయి మనకేమొస్తుందట? సంతోషం వస్తుంది. సంతోషం వస్తుంది. మందిరానికి దుఃఖంతో వస్తామండి, ఏదో ఆలోచనతో, ఏదో బాధతో వస్తాం. దేవుణ్ణి ఆరాధించుకొని ఆయన వాక్యం వినేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం తెలుసా? సంతోషంతో వెళ్తాం. ఈ వారంలో ఒక ఆయన ఫోన్ చేశాను నాకు. ఫోన్ చేసి, బ్రదర్ ఏంటోనండి నాకు చాలా సంతోషంగా ఉందండి, మనసు మీకు చెప్పాలనిపించిందండి అన్నాను. ఆ సంతోషం ఎవరిస్తారు చెప్పండి? దేవుడు ఇస్తాడు. సంతోషానికి కర్తే దేవుడు. ఆ సంతోషం ఎలా వస్తుందండి? ప్రభు ఇచ్చే సంతోషం మనకు ఎలా వస్తుందండి అని అంటే, నేను లూకాసు వార్త చెప్తున్నప్పుడు ఒక సంఘటన చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు చుట్టూ 2 గుంపులు ఉన్నారు. ఒక గుంపుకేమో కోపము, వెర్రి కోపం ఉంది. వాళ్ళకి ఏముంది? వెర్రి కోపం. ఒక పక్కనేమో ప్రభు శిష్యులు ఉన్నారు, వాళ్ళకేమో ఎంతో సంతోషం ఉంది. వాళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, చక్కగా హ్యాపీగా ఉంటున్నారనమాట. వీళ్ళకేమో విసుకుడు, కోపము, వెర్రి కోపము ఉందన్నమాట. సంతోషం లేదు వాళ్ళకి. వాళ్ళేమో ప్రభు దగ్గరకు వచ్చి, ఏంటి మేమందరమేమో ఉపవాసాలు చేస్తుంటే మీ వాళ్ళేమో ఆత్మ హ్యాపీగా ఉన్నారేంటి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రభు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు చూడండి, పెండ్లి కుమారుడు ఉన్నాడు అనుకుందాం. పెండ్లి ఇంటి వరకు ఏముంటుంది? సంతోషం ఉంటుంది. పెండ్లి ఇంటి వరకే సంతోషం ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేవాడికి సంతోషం ఉంటుంది. పెండ్లి ఇంటి వరకు ఎందుకండి సంతోషం ఉంటుంది? పెండ్లి కుమారుడికి పెండ్లి ఇంటి వారికి ఒక సంబంధం ఉంది కాబట్టి, ఆ సంబంధం బట్టే పెండ్లి కుమారుని బట్టి పెండ్లి ఇంటి వారికి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఇంకెవరికి ఆ సంతోషం ఉండదు. ఇంక రోడ్డు మీద వెళ్ళినోడికేమో ఆడికి ఏటర్ బాబు ఈ గోల్ అనుకుంటాడు, అంతేగాని ఆడికి ఏమాత్రం కూడా సంతోషం ఉండదు. అప్పుడు ఆ చిన్న ఎగ్జాంపుల్ ఎంత లోతైన విషయం చెప్తుందంటే, నేను పెండ్లి కుమారుడిని, వీరు నా శిష్యులు పెండ్లి ఇంటివారు. అంటే నాకు వాళ్ళకి ఒక వ్యక్తిగత సంబంధం ఉంది. మీరు నావారు కాదు కాబట్టి మీకేం లేదు, సంతోషము లేదు, మీకు వెర్రి కోపం ఉంది. కానీ వీళ్ళకి మాత్రం ఎంతో సంతోషం ఉంది. సో ఒక్క మాటలో మనకు అర్థమైంది ఏంటంటే, ప్రభువుతో ఎప్పుడైతే మనకు వ్యక్తిగత సంబంధం ఉంటుందో ఆయన ఇచ్చే సంతోషాన్ని మనము అనుభవిస్తాం. ఆయనతో మనకు వ్యక్తిగత సంబంధం లేకపోతేనండి ప్రభు ఇచ్చే సంతోషాన్ని మనం ఏమాత్రము అనుభవించాం. దాట్స్ అ సీక్రెట్. వ్యక్తిగత సంబంధం అంటే ఏంటి ఇంతకీ? యెహోవా కాపరే, యెహోవా నా కాపరి. చాలా తేడా ఉంది. యెహోవా మంచి కాపరే ఆయన, కానీ ఆయన నీకు కాపరా? ఆయన నీకు కాపరేనా? యేసయ్య రక్షకుడు అందరికీ తెలుసు, కానీ నీకు రక్షకుడేనా ఆయన?
నీ పాపాలు క్షమించాడా? నీకు వ్యక్తిగతంగా ఆయన ప్రభు ఎలాగవుతాడండి అంటే నువ్వు వెళ్ళి ఆయన అడగాలి. ఎలాగా? ప్రభువా, నువ్వు రక్షకుడు, పాపుల రక్షకుడివి, నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నువ్వు ఇచ్చే సంతోషం నాకు దయచేయి, నా పాప జీవితాన్ని విడిచిపెడతాను, నేను నిన్ను వెంబడిస్తాను తండ్రి, ఉపేక్షించుకుంటాను, సిలువనెత్తుకొని నేనేం చేస్తాను? వెంబడిస్తాను తండ్రి, ఏదైనా తెగిస్తాను ఆయన నీకోసం. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? దేన్నైనా ప్రభు కోసం ఏం చేయడం? తెగించి నిన్ను వెంబడిస్తాను, నీకు లోబడతాను, నువ్విచ్చే సంతోషం నాకు దయచేయి, నువ్విచ్చే పాప క్షమాపణ, నువ్విచ్చే శాంతి ఏంటో, నువ్విచ్చే తృప్తి ఏంటో నాకు దయచేయి అని చెప్పి ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా అడుగుతామో వాళ్ళే ధైర్యంగా చెప్పగలరు నాకు ప్రభుకి వ్యక్తిగత సంబంధం ఉందని. లేకపోతే ఎలా ఉండదు అంటేనండి, ఆయన ప్రభువే నువ్వుగానే ఉంటావు. చూడండి, నువ్వు మంచి బల్బు కొన్నావు, కరెంట్ ఉంది, కానీ దీనికి కనెక్షన్ లేదు, నీకు తెలుగుతుందా? ఏంటి దాన్ని పెట్టాలి, ఆ కరెంట్ అప్పుడు ఇందులోకి వచ్చి అప్పుడు బల్బు వెలుగుతుంది, అంతేనా? చాలామంది మందిరంకి వస్తాము కానీ ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉండదన్నమాట. ప్రభు ఒక మాట అంటాడు, నా గొర్రె నా స్వరమును వింటది, అది విని నన్నేం చేస్తుంది? వెంబడిస్తుంది. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నాను, ఇక్కడ ఎంతమంది అయితే ఆ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళే ధైర్యంగా చెప్పగలరు ప్రభుకి నాకు వ్యక్తిగత సంబంధం ఉందని. కొంతమంది ఇక్కడ కూర్చున్నారు కానీ బుర్ర ఎక్కడో ఉంది, ఏదో ఫోన్లో ఆడుకోవడమో లేకపోతే వాళ్ళ ప్రపంచం వేరేగా ఉందనుకోండి, నువ్వు కూర్చున్నావేమో కానీ నీకు ఆయనకు వ్యక్తిగత సంబంధం లేదు. నా గొర్రె నా స్వరం ఏం చేస్తుంది? వింటది. అంటే ఇప్పుడు చూడండి, వినడం ఇప్పుడు చూడండి, పక్కింట్లో ఎవరో ఉండి మీ పేరు పిలిచారు అనుకోండి, మామూలుగా ఏదో మీ గురించి మాట్లాడుకుంటున్నారు, సపోజ్ మీ పేరు రాజు అనుకుందాం, రాజు అని చెప్పి అన్నాడు కూడా, దెబ్బకి మనం ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ ఎంత గౌరవం, ఏదో నా పేరు ఎత్తిరేట అని చెప్పి శ్రద్ధగా ఏం చేస్తాం అంటే ఏదో చెప్పేసుకుంటున్నారు నా గురించి అని చెప్పి జాగ్రత్తగా వింటాం, అంతేనా? ఇక్కడ ఎంతమంది ఉన్నా మన చెవు అక్కడికి వెళ్ళిపోయింది, డైరెక్ట్గా మన మైండ్ వెళ్ళిపోయింది అక్కడికి. సేమ్ అదే మనసుతో మనం ఇక్కడ ఏం చేస్తాం? వింటాం. ప్రభు నా గురించి ఏదో చెప్తున్నాడు, నా గురించి ఏం చెప్తున్నాడు? ఫుల్ అటెన్షన్ అన్నమాట. చూసారా, నా స్వరం వినడం అంటే అది, నీ అటెన్షన్ ఇక్కడ ఉంటుంది. అది లేదు అంటే నువ్వు ఫిజికల్గా ఇక్కడ కూర్చున్నావేమో కానీ నీకు ఆయనకి సంబంధం. నా గొర్రె నా స్వరాన్ని వింటది, విని ఊరుకోదు, నన్ను అది వెంబడిస్తుంది. అది వాళ్ళే చెప్పగలరు ఆయనకి నాకు వ్యక్తిగత సంబంధం ఉందని. వాళ్ళకే హృదయంలో ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట. వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు, అంతేగాని ఆ సంతోషం ఏమాత్రం కూడా హృదయంలోకి వెళ్ళదు. ఎంత విలువైన విషయాలు గ్రహించాల్సింది కదా ప్రభు పేరట కోరుతున్నాను. ఇంకోటండి, మనసు బాగాలేనప్పుడు అండి ఆ సంతోషం మనకు కలగాలి అంటే ప్రభు గురించి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ ఏమొస్తుంది? మనకి సంతోషం వస్తుంది. యెషయా గ్రంథం 61 చెప్పక ముందు నేను ఆ విషయం చెప్పి నేను మొదలుపెట్టాను. నాకు ఆ పాయింట్ మీద ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశాడు. ఆ వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీ. ఎవరండి ఆమె? మీరు గమనించారో లేదో, ఆమెకి సంతోషం లేదు. సంతోషం కోసం చాలా ప్రాకులాడింది, చాలా చోట్ల ఎతికింది అనమాట. ముఖ్యంగా ఎందులో ఎతికిందంటే పురుషుల్లో ఎతికింది. అప్పటికే 5గురిని పెళ్లి చేసుకుంది. ప్రభు దగ్గరకు రాకముందే అప్పటికే 5గురిని పెళ్లి చేసుకుంది. అంటే అర్థం ఏంటి? ఒక ఆయన ఎతికింది, అతను లేదో సంతోషం ఉండదు, లేదు వదిలేసింది. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళింది, పెళ్లి చేసుకుంది, సంతోషం వదిలేసింది. అలాగ అప్పటికే 5గురు. ఇప్పుడు ఉన్నది ఎవరంటే 6వ వ్యక్తి అనమాట. ప్రభు దగ్గరకు ఒంటరిగా వచ్చింది, తన జీవితంలో ఏ సంతోషం లేదనమాట. అయితే వాటర్ దగ్గర ఉంది, బావి దగ్గర ఉంది. ప్రభు ఒక మాట అన్నాడు, నేనిచ్చిన నీళ్ళు నువ్వు త్రాగితే వాడు ఎప్పుడు కూడా ఇంకా దప్పికొండ, ఎందుకంటే అది జీవజలం అంటాడు అనమాట. అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే ప్రభు ఏదో కొత్త గ్లాస్ వాటర్ ఇస్తాడని కాదు దాని అర్థం. ఆ మాటలకు అర్థం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు నా గురించి అర్థం చేసుకున్నావో, నన్ను నీ జీవితంలో కలిగి ఉన్నావో, నీకు ఇంకా దప్పిక అన్నది ఉండదు. ఇప్పటి వరకు నీకు తృప్తి లేదు కదా, అన్నిట్లో ఎదుగుతున్నావు కదా ఏదో సంతోషం కోసం, అది పోద్ది. జీవితానికి నిజమైన సంతోషం ఏంటో తెలుస్తుంది నీకు అని ప్రభు
జీవజలాన్ని ఇచ్చాడండి. అంటే అర్థం ఏంటంటే తన గురించి తాను తెలియజేశాడు, ప్రభు మీద విశ్వాసం ఉంచేటట్టు చేశాడు, రక్షించుకున్నాడు, తన హృదయాన్ని మార్చాడు. అక్కడ ఒక మాట రాస్తుంది, ఆమె తన కొండను విడిచి పరుగున ఊరిలోకి వెళ్ళి గొప్పగా చెప్తుందంట. నా జీవితం అంతా చెప్పేశాడు, ఈయన కాదా మెస్సయ్య, రండి అని చెప్పి చెప్తుందనమాట. ఎందుకంటే అప్పుడు తనకు నిజమైన సంతోషం ఏంటో తనకి అర్థమైందనమాట, నిజమైన తృప్తి ఏంటో తనకి అర్థమైంది. ఇందాకన్నాను కదా, మనసు బాగాలేనప్పుడు అండి ఆయన్ని తాగండి, అంటే ఆయన గురించి అర్థం చేసుకోండి. ఆదివారం ప్రభు తన గురించి తను ఏమి నేర్పించాడో ఒక్కసారి ధ్యానించండి. దుఃఖం ఎగిరిపోయి ఏమొస్తుంది, మనకి సంతోషం వస్తుంది. సో ప్రభు ఇక్కడ దుఃఖమునకు ప్రతిక ఏమిస్తాడంట, ఆ మాటలు చదవండి ఎంత బాగుంటాయో. ఎన్నో వచనం అండి, సారీ. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారతభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఆయన ధరింపజేస్తాడు. వా ఐదు కొంచెం త్వరగా వెళదామండి. ఐదోది మనం ప్రభుని గురించి మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన మన జీవితాలని మళ్ళీ కడతాడు. ఆయన చూడండి 4వ వచనం, చాలా కాలం నుండి పాడుగునున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమైనవి పురాతనమైనవి బాగు చేయుదురు. ఈ మాటలకు అర్థం ఏంటండి అని మీరు అనొచ్చు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు యెషయా గ్రంథంలో ఒక చెరలో ఉన్నారు. ఏ చెర తెలుసా? బబులోన్ చెర. ఆ చెరలో నుంచి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోతారు. సొంతూరు ఏదో తెలుసా? యెరూషలేం, యోదయ ప్రాంతం. ఆ సొంతూరుకి వెళ్ళిపోతారు, చెరలోంచి ప్రభు విడిపిస్తారు. కానీ వాళ్ళకు బాధ ఉంది ఏంటంటే, అవన్నీ కూడా బబులోను మమ్మల్ని చెరలోకి తెచ్చుకునేటప్పుడు మొత్తం కాల్చేశారు కదా పట్టణాన్ని, అవన్నీ మేము ఇప్పుడు కట్టుకోవాలి ఎలాగా అని చెప్పి బాధపడుతున్న ప్రభు అంటాడు, పాడైనవన్నింటిని కూడా మీరు మళ్ళీ ఏం చేస్తారు? కడతారు. కానీ ఆత్మీయంగా మనం ఆలోచిస్తారండి, ప్రభు ఏదో పడిపోయిన బిల్డింగు, పడిపోయిన గోడ మళ్ళీ కడతామని ఇది కాదు దాని అర్థం. పాడైన జీవితాలను ఆయన మళ్ళీ కట్టే దేవుడు. ఆయన పాడైపోయిన భక్తి జీవితాలని మళ్ళీ ఏం చేస్తాడు? కడతాడు. చూడండి, కీర్తన 51:18 దావీదు అంటాడు, యెరూషలేము గోడలు మళ్ళీ కట్టండి అంటాడు. చూడండి, కీర్తన 51 ఎక్కడంటే 18 ఎన్నో వచనం అండి? యెరూషలేము గోడలు 18 నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టింపు. ఆగండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. కీర్తన 51 దావీదు ఏ సందర్భంలో రాశాడు చెప్పగలరా మీరు? తను ఒక వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. అలాంటప్పుడు నాతాన్ అన్న భక్తుడు వచ్చి తన్ని హెచ్చరిస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో ఈ కీర్తన రాశారు. ఆ టైంలో గోడలేం పడిపోలేదు, దేశమంతా బాగానే ఉంది, కానీ ఒకటి పడిపోయింది. ఏంటి పడిపోయింది తెలుసా? తన ఆత్మీయ జీవితం పడిపోయింది, తన భక్తి జీవితం కూలిపోయింది, తను చేసే పనులని దరిద్రమైన పనులు చేశాడు. ఆ సందర్భంలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, యెరూషలేము యొక్క గోడలు కట్టించుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, శిథిలమైంది నా భక్తి జీవితం, మళ్ళీ దాన్ని కట్టు అంటున్నాడు అనమాట. ఇక్కడ యెషయా గ్రంథం 61లోనండి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పాడైంది మళ్ళీ కట్టడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నా భక్తి జీవితం కొంచెం పాడైంది, లోకం ఎక్కువ వచ్చేసింది నా మైండ్లో, చెడు నా జీవితంలో ప్రవేశించింది, గర్వం ప్రవేశించేసింది, నీకు కోరినట్లేదు నా జీవితం, మళ్ళీ దాన్ని కట్టు అని ప్రభుని అడుగుతున్నాడు. సో నిజానికి దేవుడు పడిపోయిన భక్తి జీవితాలు మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు? కడుగుతాడు. కుటుంబం ఉంది, కొన్ని గొడవల వల్ల శిథిలమైందను, కుటుంబాన్ని ప్రభు మళ్ళీ కడతాడు. కొన్ని జీవితాలు చేసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని పాడు చేసుకున్నాం, కానీ మన జీవితాన్ని మళ్ళీ ప్రభు ఏం చేస్తాడు? కడతాడు. జీవితాలు కట్టే దేవుడు అన్నమాట, భక్తి జీవితాలు కట్టే దేవుడు అన్నమాట, బ్రతుకులు మార్చే దేవుడు. గాజు గ్లాస్ కింద పడేసాం, ఒక ముక్కలు అయింది, దాన్ని మళ్ళీ మామూలు చేయలేం. కానీ ముక్కలైపోయిన జీవితాలు దేవుడి చేతిలో పెడితే మాత్రం దేవుడు మళ్ళీ దాన్ని బాగు చేస్తాడు. అది 5వ పాఠం అండి. 6వ పాఠం, శత్రువులనైనా మిత్రులుగా చేస్తాడు. చెప్పండి, శత్రువులు మిత్రులుగా చేస్తాడు. 5-6 వచనాలు కొంచెం త్వరగా చదవండి. అన్యులు నిలవబడి మీ మందలను మేపుతారు,
పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపురులు అగుదురు. చాలు 5వ వచనంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, అన్యులు నిలవబడి మీకు మీ మందలు మేపుతారట, పరదేశులు మీకు వ్యవసాయకులు అవుతారు, నీ ద్రాక్ష తోటలకు కాపురులు అవుతారట. అన్యులేటి నీకు కాపర్లు ఉండడం ఏంటి, నీ మందలు మేపడం ఏంటండి? అన్యులు అంటే ఎవరండి ఇక్కడ అని మీరు చూస్తే, ఇక్కడ మళ్ళీ ఆ కాంటెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇశ్రాయేల్ ప్రజలు బబులోన్ నుంచి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోవాలి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టూ ఉన్న మనుషులు, అయ్య బాబు వీళ్ళు మళ్ళీ వచ్చారు రా బాబు, వీళ్ళు వచ్చారంటే మనకి మేఘలాగా అవుతారు, వీళ్ళని నాశనం చేసేయాలని చెప్పి వాళ్ళ శత్రువులే. వాళ్ళు ఇంకా మళ్ళీ గోడలు కట్టుకొని స్థిరపడడం వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేసేస్తారని వీళ్ళు బయటపడతారు వాళ్ళు. కానీ ప్రభు అంటున్నాడు, ఒకప్పుడు శత్రువులే, వాళ్ళని ఎలా మారుస్తాను తెలుసా, నేను మిత్రులుగా మారుస్తాను. వాళ్ళు వచ్చి నీ మందల్ని ఏం చేస్తారు? మేపుతారు. పరదేశులే నీకు వచ్చి వ్యవసాయం చేస్తారు, నీ ద్రాక్ష తోట కాపర్లు అగుతారు. నీ ద్రాక్ష తోట వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? కాపలా కాస్తారు. వచ్చి వాళ్ళు నీకు వచ్చి సహాయం చేస్తారు. శత్రువుల్ని నీకు మిత్రులుగా నీకు సహాయం చేసేటట్టు చేస్తానంటున్నాడు అన్నమాట. బబులోనే ఒకప్పుడు నీకు శత్రువు, కానీ అలాంటి బబులోని బెండై నీకు సహాయం చేసేటట్టు నేను చేస్తాను. శత్రువులను ఆయన ఎలా మారుస్తాడండి? మిత్రులుగా, సహాయకులుగా ఆయన మార్చే దేవుడు అనమాట. నాకు వచ్చిన మంచి వర్షం గుర్తొచ్చింది. కొంచెం యెషయా గ్రంథం 49లో చూడండి, రాజులు నీకు పోషిస్తారని. ఎక్కడంటే యెషయా గ్రంథం 49, 22, 23 అనుకుంటా. చూ జనముల తట్టున ధ్వజం ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్మును అనుకుంటూ వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడదురు. ఇప్పుడు చూడండి, రాజులను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదురు. చూసారా, రాజులంట వాళ్ళు వచ్చి నిన్ను పోషిస్తారు, రాణులేమో నీకు పాలిచ్చు దాదులుగా ఉంటారు, నీ కుమారులేమో నీ కుమారులను వాళ్ళు రొమ్మున ఎత్తుకుంటారు. ఎంత నీ కుమార్తెలను వారు భుజం మీద మోస్తారు, నీ కుమారులేమో రొమ్మున ఎత్తుకుంటారు. ఎంత గొప్ప విషయం అంటే, అన్యులే గొప్ప గొప్పవాళ్ళే వాళ్ళు వచ్చి నీకు పరిచర్య చేసేటట్టు చేస్తాను. ఒకప్పుడు శత్రువులే నీకు మిత్రులుగా చేస్తాను. సౌలు గురించి ఆలోచించినప్పుడు, సౌలు ఒకప్పుడు సంఘానికి శత్రువు, దూషించేవాడు, చంపేవాడు. అలాంటి వ్యక్తిని ఎలా మార్చేశాడు ప్రభు? సంఘానికి ఎంతో మేలుకరంగా మార్చాడు. సో మన జీవితంలో కూడా దేవుడు అలాగా చేస్తాడు. 7వ పాఠంకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఇప్పటికే? చూసారా, యెషయా గ్రంథం 61 ఎన్ని లోతైన విషయాలు దేవుడు దాచాడు. చెప్పగలరు ఒకసారి ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్నామో? నలిగిన హృదయాన్ని దృఢపరుస్తాడు. 2, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు. 3, పాప శిక్ష నుంచి మనల్ని విడిపిస్తాడు. 4, హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. 5, మన జీవితాల్ని కడతాడు. 6, శత్రువులనేమో మిత్రులుగా చేస్తాడు. 7, ఆయన మనల్ని ఆయనకు యాజకులుగా చేస్తాడు. చూడండి 6వ వచనం చూడండి. 6వ వచనం, నీవు యెహోవాకు యాజకులు అనబడుదురు, మరి మన దేవుని జనముల ఐశ్వర్యం మీరు అనుభవించుదురు. చూడండి, యాజకులుగా చేస్తారట మనల్ని. మీరు యెహోవాకు ఏంటంట? ఒక యాజకుడు ఏం చేసేవాడు? మందిరంలో పాత గ్రంథంలో ఒకటి దేవుని పక్షాన ఏం చేసేవాడంటే బలి అర్పించేవాడు, న్యాయాన్ని నెరవేర్చేవాడు. చూడండి, న్యాయం ఏంటి? పాపానికి తగ్గ శిక్ష వేయాలి. ఒక యాజకుడు ఏం చేసేవాడు తెలుసా? శిక్ష వేసేవాడు. దేని మీద? గొర్రె మీద. గొర్రెని తీసుకొని దాన్ని ఏం చేసేవాడు? చంపేవాడు అనమాట. న్యాయంగా అయితే ఎవరు చావాలి? పాపాన్ని బట్టి మనిషి చావాలి. కానీ మనిషి స్థానంలో యాజకుడు ఏం చేస్తున్నాడు? గొర్రెని చంపి దేవుని స్థానంలో శిక్ష విధిస్తున్నాడు. అంతేకాదు, మళ్ళీ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ పాపుల నిమిత్తమే మళ్ళీ ఏం చేస్తున్నాడు? క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. రక్తాన్ని ప్రోక్షించి, తండ్రి ఆ పాపిని నువ్వేం చేయాలి? క్షమించు. సో 2 పనులు చేస్తున్నాడు. దేవుని పక్షాన్నేమో న్యాయం విధిస్తున్నాడు, మనిషి పక్షాన్న క్షమించమని అడుగుతున్నాడు. చెప్పండి ఒకసారి. దేవుని పక్షాన్నేమో
న్యాయంగా శిక్షను విధిస్తున్నాడు. మనిషి లేదా దోషి పక్షాన వెళ్ళి దేవుని దగ్గర క్షమించమని అడుగుతాడు. 2 పనులు చేస్తాడు యాజకుడు. కానీ ఆ 2 పనులు ప్రభు నెరవేర్చాడు. ప్రభు ఆయన ప్రధాన యాజకుడికి ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయన సిలువ మీద వేలాడినప్పుడు ఆ శిక్ష అంతా ఆయన తీసుకున్నాడు. న్యాయమైన శిక్ష ఆయన తీసుకొని గట్టిగా ఒక ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేం చేయించినారు, వీరు ఎరుగనక వీరిని ఏం చేయాలి, నువ్వు క్షమించు. ఒక యాజకుడుగా మన స్థానంలో తండ్రిని అడుగుతున్నాడు, క్షమించిన ఆయన నా బిడ్డని అన్నట్టుగా. ఎందుకంటే నేను శిక్ష తీసుకున్నాను కాబట్టి. సో అసలైన యాజకుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. వీళ్ళందరూ వేరే యాజకులందరూ కూడా వాళ్ళు షాడో అంటాం. షాడోని తెలుగులో ఏమంటాం? నీడ అయితే, ఛాయ అయితే, నిజస్వరూపం ఎవరు? యేసు ప్రభు. ఆయన అసలైన యాజకుడు. అయితే ప్రభు ఈ యాజకుడు చేసే పని ఆయన చేసేసి ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, మీరెవరు ఇంకా యాజకులని. ప్రభు నువ్వు అంతా నువ్వు చేసేసావు, మరి నా పనే ఉంది నాయన, ఇప్పుడు మేము వచ్చి గొర్రెలను చంపాలా అంటే అది కాదు, అది నేను చేసేసాను, కానీ మీకు యాజకులుగా వేరే పనులు ఉన్నాయి అంటాడు అనమాట. సో దేవుని మందిరంకి వచ్చాం. ఇప్పుడు ప్రభు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? మీరందరూ ఎవరు? యాజకులు అని పిలుస్తున్నాడు. మరి మన బాధ్యత ఏంటండి ఒక యాజకులుగా అని చూస్తే ఏంటో తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయంలో అంటున్నాడు, రాజులైన యాజక సమూహం అంటున్నాడు. మరి యాజకుడిగా మేమేం చేయాలి నాయన అంటే, 1 జిహ్వ ఫలాలు అర్పించాలి. జిహ్వ అంటే ఏంటి? నాలుక, నోరు తెరిచి దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. అది హెబ్రీ 13:15లో ఉంటుంది. అది యాజక ధర్మం. అది ఇంకేం చేయాలండి అని అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా ఒక ధూపమే. చూడండి, కీర్తన 141:2 చూడండి ఒకసారి. కీర్తన 141:2 యాజకుడిగా చేయాల్సిన పనులు. కీర్తన 141:2 నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి. సో మనం చేసే నైవేద్యం ఏంటి చెప్పండి? ఇక్కడ ధూపము నైవేద్యం ఏంటంట? ప్రార్థన చేయటం. సో 1 నోరు తెరిచి దేవుని స్తుతించడం, ప్రార్థన చేయటం, ఇవన్నీ యాజకుల పనులు. ఇంకోటి తెలుసా? ఉపచారం చేయటం. హెబ్రీ 13:16లో ఉపచారం చేయటం ఉంటుంది. ఎక్కడ వస్తుంది? హెబ్రీ పత్రిక 13:16 చూడండి. అట్టి యాగము దేవునికి ఇష్టం. ఏదట? ఉపకారం అంటే మేలు చేయటం. తోటి విశ్వాసికి ఏం చేయడం? మేలు చేయడం. ఇంకో దగ్గర ఉంటుంది రోమా 15లో, సువార్త చేయటం కూడా యాజక ధర్మం అంటండి. సువార్త పని చేయడం. సువార్త ఎవరికి చెప్తాం? సువార్త ప్రభుని గురించిన రక్షణ సువార్త ఎవరికి చెప్తాం? లోకానికి చెప్తాం కదండి. సో యాజకుడు చేయాల్సిన పనులు ఏంటండి అని అంటే, దేవుణ్ణేమో స్తుతిస్తాడు. తోటి విశ్వాసుల కోసం ఏంటంటే ప్రార్థన చేస్తూ వాళ్ళకి మేలు ఉపకారము చేస్తూ ఉంటాడు. లోకానికేమో సువార్తను ప్రకటిస్తాడు. మరి తన కోసం తను ఏం చేస్తాడండి అంటే, తన జీవితాన్ని ప్రభుకు సజీవ యాగంగా సమర్పిస్తాడనమాట. అంటే ప్రభు ఇక మీదట నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. అది యాజక. అదే రోమా 12:1లో ఉంటుందంట, సజీవ యాగంగా తాను ప్రభుకి సమర్పించుకోవటం. నేను బ్రతినంత కాలం నీకు ఇష్టకరంగా నీకు లోబడి జీవిస్తానని చెప్పి మనం సమర్పించుకోవటమే అది యాజకుడిగా నేను చేసే పనులు. అది ఆ రీతిగా ప్రభు మనల్ని ఆయన యాజకులుగా చేశాడు. ఆ రీతిగా ఘనత ఇచ్చాడు. యాజకులకి ఎంత ఘనత అంటేనండి, సామాన్యమైన మనుషులు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే భాగ్యం దేవుడు ఇవ్వలేదు, కానీ యాజకులకి మాత్రం ఆయన ఇచ్చాడు. అంతగా ఘనపరిచాడు దేవుడు. ఆ రీతిగా నన్ను ఘనపరిచినందుకే ఆయన స్తుతించాలి. 8వది, దేవుడు మనల్ని ఘనపరిచాడు. చూడండి 7వ వచనం చూడండి. మళ్ళీ యెషయా గ్రంథం, త్వరగా వెళ్దాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. యెషయా 61:7 కదండి. చదవండి. మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించే వారు సంతోషించారు. చూడండి ఇక్కడ అన్నమాట రెట్టింపు ఘనత. దేవుడు మనకేమిస్తాడు? సో ఈ లోకంలో కూడా మనల్ని ఘనపరుస్తాడు. రేపు ఉదయం ఆయన సన్నిధిలో పరలోకంలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడు?
ఘనపరిచే దేవుడు ఆయన. దేవుడు నిన్ను నన్ను ఘనపరుస్తాడు. యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు కదండి. ఒక బానిస, కానీ దేవుడు ఆయన ఏం చేశాడండి? ఘనపరిచాడు. లాజరు ఈ లోకంలో ఒక అడుక్కునేవాడు అనమాట, కానీ ప్రభు ఎంత ఘనపరిచాడంటే దూతలు పంపించాడు ఆయన ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళడానికి. పరలోకంలో నిజమైన ఘనత ఏంటో ప్రభు మనకి అనుకరిస్తాడు. అది 8 విషయాలు నేర్చుకున్నాం. 9ది ఏంటంటే, ప్రభు కొరకు మనం పరిచర్య చేస్తే మన క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు. అది 8 చివర్లు ఉంటుంది చూడండి. 8 చివర్లు, సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇస్తాడు. క్రియాఫలము అంటే ఏంటి అర్థం? మనం చేసే క్రియకు తగిన ఫలం. నువ్వు అనుకుంటావు ఏదో పరిచర్య చేశానండి, మరి నాకేంటండి? ప్రభు అంటున్నాడు, నేను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని కాదు, నీ క్రియకు తగ్గిన ఫలము నేను నీకు ఇస్తాను. దేవుడు మన క్రియకు ప్రతిఫలమైన ఇస్తాడు. ఏమండి, దేవుని పరిచర్య చేస్తే దేవుడు నిన్ను వదలడండి. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అంతే. నీ జీవితంలో ఖచ్చితంగా చూస్తావు ఆ ఆశీర్వాదాన్ని. కానీ దేవుని పనిని ఆఖరిగా ఎంచుకొని నిర్లక్ష్య పెడితే మాత్రం మనం సంతోషించాం. హగ్గాయిలో అదే ఉంటుంది కదా. హగ్గాయిలో ఏముంటుందంటే, దేవుని మందిరాన్ని మీరు నిర్లక్ష్య పెట్టారు కాబట్టి మీరు కష్టపడుతున్నారు, కానీ దాని ప్రతిఫలాన్ని మీరు పొందలేకపోతున్నారు. చిల్లు సంచిలా ఉంది నీ జీవితం అంటాడు. చిల్లు సంచి అంటే అర్థం ఏంటి? చిల్లు సంచి అంటే పెద్ద బియ్యం బస్తా కొన్నాం, ఈ నెలంతా మనకేం లోటు లేదు, ఫుల్గా తినేయచ్చు అనుకున్నాం. ఇంటికి వచ్చేటప్పటికి సంచి ఉంది కానీ లోపల బియ్యం లేదు. ఏవరా అంటే కింద కన్నం ఉంది, దారంతా పులిగిపోయింది అనమాట. చాలా జీవితాలు అలాగే ఉంటాయి. కష్టపడి సంపాదించేస్తూ ఉంటాం, ఇంటికి వచ్చేటప్పుడు ఏం ఉండట్లేదు. ఏమరా అంటే దేవుని పని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడతా. దేవుని పని మనకెందుకులే, అది ఎవరు చూసుకుంటారులే. మనం అవుట్ సోర్సింగ్ అన్న మాట అంటాం. అంటే అర్థం ఏంటి? అవుట్ సోర్సింగ్ అంటారు తెలిసే, ఈ ఐటీ ఫీల్డ్ అంటే ఇంకొకరికి అప్పచెప్పేస్తాను, మీరు చేయండి మేము చూస్తాం. కొంతమంది ఏంటంటే సూపర్వైజింగ్ పని చేస్తాం. సూపర్వైజింగ్ అంటే అర్థం ఏంటి? చెప్పడమే, దిగే పని మాకు లేదు, మళ్ళీ సూపర్వైజ్ చేస్తూ ఉంటాను అనమాట. దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ పని చేస్తే. ఇప్పుడు అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారు? అబ్రహాం ఇంటికి దేవుడు, ఆయన దూతలు వచ్చారండి దేవుని ఇంటికి. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అరే పనుడా, నువ్వు వచ్చి వెళ్ళి ఒక గొర్రెని తీసుకురా అనలే. ఏం చేశాడు తెలుసా? ఈయన పరిగెట్టాడట. ఈయన పరిగెట్టి వెళ్ళి మంచి దూడని సిద్ధపరిచి వచ్చి వండుతున్నాడు. అంతేకాదు, శారా దగ్గరికి వెళ్ళాడు. శారా దగ్గరికి వెళ్ళి రొట్టెలు చేయించు అనలే. అమ్మా శారా, నువ్వు నీ సొంత చేతులతో పిండిని పిసికి, ఆవిడ తెలీదా సంగతి, పిండిని పిసికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు రొట్టెలు చేయి. ఎందుకు తెలుసా ఇన్నిసార్లు నొక్కి చెప్తున్నాను? ఎవరికి అప్పచెప్పగా నువ్వు చెయ్యి, నీ సొంత చేతులతో చెయ్యి. ఎందుకు? ఇంటికి వచ్చింది ఎవరు? దేవుడు. నీ సొంత చేతులతో చెయ్యి. ఏమండి, దేవుని పని నువ్వు సొంత చేతులతో చేసావు, నీ కష్టాన్ని నువ్వు చేసావు, దేవుడు ఖచ్చితంగా తగ్గా ఏమిస్తాడు తెలుసా? నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏది వ్యర్థం అవ్వదండి. నీ సొంత జీవితం కోసం నువ్వు కష్టపడ్డావు, నువ్వేదో అనుకుంటావు అదేదో నీకు అనుభవిస్తావని. ఏమో అనుభవించవు, కానీ దేవుని కోసం ఏది కష్టపడ్డావో అదే మిగులుతుంది, అదే మిగులుతుంది నీకు. అది గుర్తుపెట్టుకునే జీవితంలో ప్రభు అదే అంటున్నాడు, నీ క్రియా ఫలాన్ని నేను నీకు ఇస్తాను. ఎక్కడ ఉంది అది? ఎందో వచ్చిన చివరి అంటున్నాడు చూడండి, సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికి ఇచ్చేది. క్రియా ఫలాన్ని ప్రభు ఇస్తాడు. ఆఖరికి ఇంకొకటి చెప్పి ముగిస్తాను. మనకి నిత్య నిబంధన చేశాడట. చూడండి ఎక్కడ మాట ఉంటుందంటే 7వ వచనం చివరన అంటున్నాడండి, 8వ వచనం చివరన, 8 చివర, వారితో నిత్య నిబంధన. అది 10వ మాట, చాలా ఇంపార్టెంట్. నిత్య నిబంధన అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలో ఏవి నిత్యంగా ఉంటాయో అవి మనకిస్తాడట. మళ్ళొకసారి చెప్తున్నాను, తాత్కాలికంగా ఉండేవి కాదు, ఏది నిత్యం ఉండిపోతాయో మనకిస్తాడట. అంటే నిత్యం ఉండిపోయేవి ఏంటండి అని మీరు అనొచ్చు. ఉద్యోగం నిత్యం ఉండేది కాదు, ఇల్లులు
నిత్యం ఉండేవి కాదు. బండ్లు, మంచి బండి కొన్నాం, నిత్యం ఉండిపోతుంది? ఉండదు. బట్టలు నిత్యం ఉండేవి కాదు. మరి ఏవి నిత్యం ఉండిపోయే ఆశీర్వాదాలు చెప్పండి? నిత్యం ఉండిపోయి అది. అందుకోసం ఎలాంటి నిబంధన అది? నిత్య నిబంధన అంటున్నాడు. నిత్యం ఉండేవి ఏంటి? మన సాధారణంగా ఆశీర్వాదాలు అంటే ఏంటి అనుకుంటాం చెప్పండి? ఉద్యోగము, ఆరోగ్యము, లేకపోతే ఇల్లు, ఇలాంటివే ఈ ఆశీర్వాదాల కింద లెక్కేస్తాం. ప్రభు అంటున్నాడు అసలు ఇవన్నీ తాత్కాలికమే, ఇవన్నీ అప్పుడు కొంతకాలమే ఉండేవి. కానీ నీకు నిత్య నిబంధన చేస్తానంటే నిత్యం ఉండిపోయి ఇస్తాను. బైబిల్లో నేను కొన్ని వచనాలు చూపిస్తాను. నిత్యం ఉండిపోయేవి ఏంటో మీకు ఒక 4 వచనాలు చూపించి నేను ముగించేస్తాను. ఓకే, చూడండి. మొదటిది అందరికి తెలిసిన వచనం యోహాను 3:16. అందరు తీసేస్తున్నారు అర్జెంటుగా. తెలీదా యోహాను 3:16? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ప్రతి వాడు నశింపగా నిత్య జీవం ఇస్తాడు. సో నిత్య నిబంధనలో ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంట? నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం. అంటే ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరణిస్తే మనం ఆయనతో ఉంటాము. అంతేగాని దేవుని మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. దాన్ని ఏమంటారు? నిత్య జీవం. ఇది నిత్యం ఉండిపోయే ఆశీర్వాదం అన్నమాట. ఇంకోటి హెబ్రీ 5:9 చూడండి. అక్కడ నిత్యమైనది ఒకటి ఉంటుందట. ఏంటి? హెబ్రీ 5:9 నిత్యమైనది ఏంటి? నిత్య రక్షణ. హెబ్రీ 5:9 ఏముంది? నిత్య రక్షణకు కారణం. సో నిత్య జీవం అని చూసాం, నిత్య రక్షణ అని చూసాం కదా. యెషయా 61లో నిత్య సంతోషం అన్న మాట ఉంటుందండి. నిత్యానందం అని. ఎక్కడంటే 7వ వచనం చివరన నిత్య ఆనందము వారికి కలుగును. సో ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంట? అప్పుడప్పుడు ఆనందం కాదట. ఏంటి ఆనందం? ఇప్పుడు అప్పుడప్పుడు ఆనందం అంటే ఎలాంటిదంటే మంచి భోజనం చేసాం అనుకోండి, మంచి మంచి కూర బిర్యానీ తినేసాం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది ఆనందం? మింగేసి చేతులు కడిగిసుకున్న తర్వాత అయిపోయింది, అంతేనా? సాయంత్రం మరుసటి రోజు ఏం తిన్నామో కూడా మర్చిపోతాం, అంతేనా? సో మంచి భోజనం అప్పుడే వస్తుంది ఆనందం. కొత్త బట్టలు ఎంతసేపు వస్తుంది ఆనందం? అప్పుడే 2 సార్లు ఉతికేసామంటే అయిపోయింది, అంతే. కొత్తదనం ఇలాంటివన్నీ అప్పుడప్పుడే. కానీ ప్రభు ఇచ్చే ఆనందం ఎలాంటిదంటే తెలుసా? ఆ మాట చూడండి, నిత్య ఆనందం. సో ఇప్పుడు చెప్పండి, ఏంటంటే నిత్యాన్ని నేర్చుకున్నాం? నిత్య జీవం, నిత్య రక్షణ, నిత్య ఆనందం. 1 పేతురు 5:10లో నిత్య మహిమ అన్న మాట ఉండొచ్చు. చూడండి 1 పేతురు 5:10. కన నిత్య మహిమకు. సో ఇక్కడ ఏంటది? నిత్య మహిమ, నిత్య మహిమ. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో నిత్య జీవం, నిత్య రక్షణ, నిత్య ఆనందం, నిత్య మహిమ. ఇంకో మాటలో చెప్పాలంటే ఇర్మియా 31:3లో శాశ్వతమైన ప్రేమ అంటాడు. శాశ్వతం అన్న మాటకి నిత్యమన్న ఒకటే కదండి. నిత్యమన్న శాశ్వతమన్న ఒకటే. సో నిత్య ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. అంటే ఒక మాటలో చెప్పండి, నిత్యమైన ప్రేమ మన ఎడల చూపిస్తున్నాను. సో చెప్పండి, నిత్య నిబంధన అంటే ఏంటి? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, నిత్య రక్షణ ఇస్తున్నాడు, నిత్య ఆనందాన్ని ఇస్తున్నాడు, నిత్య మహిమ ఇస్తున్నాడు, నిత్య ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదండి ఆయన ఇచ్చే నిత్య ఆశీర్వాదం, నిత్య 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 నిబంధన అంటే. సో ప్రభు ఏదో తాత్కాలికమైన మేలు చేయడం కాదు నాయన, శాశ్వతమని ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఈ 10 విషయాలండి మనం టైం తీసుకున్నాం, కానీ ఇంత విలువైన విషయాలు మన మనసులో నాటాలి. ఇవి మనసును పెట్టుకొని క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి. అంటే ప్రతి విషయాన్ని బట్టి మనం ఆరాధించడానికి టైము సరిపోదు ఒక్కొక్కసారి, ఎందుకంటే మనసులో ఆరాధన చేసుకోవచ్చు, కానీ బహిరంగంగా మీకు టైం ఇచ్చినప్పుడు క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి. సమయం కొంచెం తక్కువ ఉంది కాబట్టి గమనించుకోండి. యెహోవాను స్తుతించుడి.